ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 ప్రధాన సముద్రాలు ఉన్నాయి. 1 పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్. 2 అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ ఓషన్. 3 ఇండియన్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. 4 ఆర్కిటిక్ మహాసముద్రం, ఆర్క్టిక్ ఓషన్. 5 దక్షిణ మహాసముద్రం, సౌతర్నోషన్. పసిఫిక్ మహాసముద్రం భూమిపై ఉన్న అతిపెద్ద మరియు లోతైన సముద్రం. ఇది ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య విస్తరించింది. విస్తీర్ణం 16.52 కోట్ల చదరపు కిలోమీటర్లు. భూమి మొత్తం ఉపరితలంలో 30%. పసిఫిక్ అనే పదం లాటిన్ భాషలో శాంతి సముద్రం అని అర్థం. శాస్త్రవేత్తలు ఊహించిన వయస్సు 20 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ సముద్రం పశ్చిమంలో ఆసియా, ఆస్ట్రేలియా మరియు తూర్పులో అమెరికా ఖండాల మధ్య ఉంది. ప్రపంచంలోని మొత్తం సముద్రపు నీటిలో 46% ఈ మహాసముద్రంలో ఉంది. పసిఫిక్ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న దేశాలు జపాన్, చైనా, అమెరికా, కాలిఫోర్నియా, హవాయి, అలాస్కా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా. బెర్ముడా ట్రయాంగిల్ కన్నా ప్రమాదకరమైన డ్రాగన్ ట్రయాంగిల్ ప్రదేశం జపాన్ సముద్ర తీరానికి దగ్గరగా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇక్కడ నౌకలు, విమానాలు అదృశ్యమవుతున్నాయి. కొందరు నావికులు రేడియోలో సహాయ సూచనలు పంపిన వెంటనే అదృశ్యమయ్యారు. మత్స్యకారులు ఈ ప్రదేశాన్ని శాపగ్రస్త సముద్రం అని అంటారు. శాస్త్రవేత్తల అనుమానం ప్రకారం అండర్వాటర్ అగ్నిపర్వతాల వల్ల అయి ఉండొచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో మారియానా ట్రెంచ్ ఉంది. ఇది భూమి మీద అతి లోతైన సముద్రపు ప్రాంతం. లోతు 10,994 మీటర్లు. మౌంట్ ఎవరెస్టును కూడా ఇక్కడ ఉంచితే అది పూర్తిగా మునిగిపోతుంది. ప్రత్యక్షంగా వెళ్లిన మనుషులు 1960 సంవత్సరంలో జాక్వెస్ పికార్ ఓడాన్ వాల్ష్ లోతుకు వెళ్లినవారు. సముద్రపు లోతుల్లో ప్రకాశించే స్క్విడ్లు, మరణించిన షార్క్లు, అపరిచిత జీవులు కనబడ్డాయి. నాసా టెలిస్కోప్స్ అంతరిక్షాన్ని గమనించినట్లు శాస్త్రవేత్తలు సముద్రపు లోతులను అన్వేషించడానికి సబ్మెరైన్లు పంపుతున్నారు. పసిఫిక్ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇక్కడ 75% అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమిపై ఎక్కువ భూకంపాలు ఇక్కడే సంభవిస్తాయి. జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చిలీ, అమెరికా ఈ దేశాల్లో ఎక్కువగా భూకంపాలు, సునామీలు వస్తాయి. సముద్రపు జీవులు పసిఫిక్ సముద్రంలో 1 కోటికి పైగా జీవజాతులు ఉన్నాయి. అతిపెద్ద జంతువు బ్లూ వేల్. ఇది భూమిపై ఉన్న అతి పెద్ద ప్రాణి. ప్రసిద్ధ చేపలు ట్యూనా, సాల్మన్ ఫిష్, షార్క్, క్లౌన్ ఫిష్, నెమో ఫిష్. వింత జీవులు పసిఫిక్ జెల్లీ ఫిష్, గ్లోవింగ్ స్క్విడ్, ఆక్టోపస్. పసిఫిక్ మహాసముద్రంలో 25,000 దీవులు ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధ దీవులు హవాయి ద్వీపాలు అందమైన బీచ్లు, అగ్నిపర్వతాలతో ప్రసిద్ధి. ఫిజియో పసిఫిక్ ద్వీపాల మధ్యరత్నం. బోరా బోరా ప్రపంచంలో అతి అందమైన ద్వీపం. ఈస్టర్ ఐలాండ్ విగ్రహాల మిస్టరీకి ప్రసిద్ధి. పసిఫిక్ సముద్రంలో జరిగిన ప్రధాన చరిత్రాత్మక సంఘటనలు. 1520 సంవత్సరంలో పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెల్లన్ ఈ సముద్రాన్ని పసిఫిక్ అని పేరు పెట్టాడు. 1941 సంవత్సరంలో పెర్ల్ హార్బర్ దాడి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభించిన ఒక ప్రధాన సంఘటన. 2011 సంవత్సరంలో జపాన్లో భయంకరమైన సునామీ సంభవించింది. ప్రతి సంవత్సరం 1 కోటి టన్ను కంటే ఎక్కువ ప్లాస్టిక్ సముద్రంలో పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం వేడిగా మారుతోంది. ఫలితంగా కోరల్ రీఫ్లు నశిస్తున్నాయి. అధికంగా చేపలు పట్టడం వల్ల పసిఫిక్ ట్యూనా, సాల్మన్, షార్క్లు తగ్గిపోతున్నాయి. భవిష్యత్తులో పసిఫిక్ మహాసముద్రంలోని సముద్రతీర ప్రాంతాలు మునిగిపోతాయి. 2100 సంవత్సరం నాటికి హవాయి, కొన్ని ద్వీప దేశాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు సముద్రాన్ని ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో పసిఫిక్ సముద్రం అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడుతుంది. అట్లాంటిక్ మహాసముద్రం విస్తీర్ణం 10.64 కోట్ల చదరపు కిలోమీటర్లు. లోతైన ప్రదేశం ప్లూటో రికో ట్రెంచ్ 8,376 మీటర్లు. ఆట్లాస్ అనే గ్రీకు దేవుని పేరుని ఆధారంగా అట్లాంటిక్ ఓషన్ అనే పేరు వచ్చింది. ప్రధాన ప్రదేశాలు కెరేబియన్ సముద్రం, బెర్ముడా ట్రయాంగిల్, మిడ్ అట్లాంటిక్ రిడ్, ఆసోర్ దీవులు. అట్లాంటిక్ సముద్రం చరిత్ర 20 కోట్ల సంవత్సరాల క్రితం అట్లాంటిక్ సముద్రం పంగేయ అనే ఒక ప్రాచీన ఖండ విభజన కారణంగా ఏర్పడింది.
1492 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు అట్లాంటిక్ సముద్రం వాణిజ్య మార్గంగా మారింది. 1941 నుంచి 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అట్లాంటిక్ సముద్రంలో అనేక నౌక యుద్ధాలు జరిగాయి. మిడట్లాంటిక్ రిడ్జ్ భూమి అతి పెద్ద పర్వత శ్రేణి. ఇది భూమిలో అతి పొడవైన పర్వత శ్రేణి. ఇది పూర్తిగా సముద్రంలోనే ఉంది. ఇది రెండు భూప్రముఖమైన గడియారాల మధ్య విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. బెర్ముడా ట్రయాంగిల్ అదృశ్యమయ్యే నౌకల మిస్టరీ. ఇది అమెరికా, బెర్ముడా, ప్లూటో రికో మధ్య ఉన్న మిస్టరీ ప్రదేశం. అనేక నౌకలు, విమానాలు ఇక్కడ అదృశ్యమయ్యాయి. శాస్త్రవేత్తలు దీని వెనుక మెగ్నెటిక్ ఫీల్డ్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో గొప్ప జీవజాతులు, అతిపెద్ద తిమింగలాలు, డోల్ఫిన్లు, షార్క్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కోరల్ రీఫ్స్. ఈ సముద్రంలో ప్రపంచంలో అతి అందమైన కోరల్ రీఫ్లను చూడొచ్చు. టైటానిక్ నౌక మిస్టరీ. 1912 సంవత్సరంలో టైటానిక్ నౌక అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఇది ఐస్బర్గ్తో ఇవి కొట్టడంతో 1500 మందికి పైగా మృతి చెందారు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ టైటానిక్ అవశేషాలను సముద్రంలో అన్వేషిస్తున్నారు. గ్రీన్లాండ్ ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం. మేడిరా ఐలాండ్స్ అందమైన దీవులు. కెనరీ ఐలాండ్స్ స్పెయిన్కు చెందిన ప్రసిద్ధ ప్రదేశం. అట్లాంటిక్ సముద్రం వేడి పెరుగుతోంది. దీనివల్ల సముద్ర జీవాలు ప్రమాదంలో పడుతున్నాయి. సముద్రంలోని మంచు కరిగిపోతుండటంతో 2040 సంవత్సరం నాటికి తీర ప్రాంత నగరాలు మునిగే ప్రమాదం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోనే ప్లాస్టిక్ కాలుష్యంతో ఎక్కువగా నష్టపోయిన సముద్రాలలో ఒకటి. భవిష్యత్తులో అట్లాంటిక్ మహాసముద్రం 1000 సంవత్సరాల తర్వాత అట్లాంటిక్ సముద్రం మరింత విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సముద్రంలో ఉన్న కొంత భాగం భూప్రకంపనాల కారణంగా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒకరోజు అట్లాంటిక్ మహాసముద్రం సమీపంలో ఏలియన్ల ఆధారాలను కనుగొనే అవకాశము ఉందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. 2011లో నాసా శాస్త్రవేత్తలు సముద్రంలో వింతమైన రేడియో తరంగాలను గుర్తించారు. కొంతమంది దీన్ని సముద్రంలో ఉన్న అజ్ఞాత జీవులు లేదా సముద్రపులు అని అంటున్నారు. ఈ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా అన్వేషించలేదు. ఇండియన్ మహాసముద్రం ఒక అద్భుతమైన సముద్ర రాజ్యం. ఇండియన్ మహాసముద్రం ప్రపంచంలోని 3వ అతిపెద్ద మహాసముద్రం. ఇది ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖండాల మధ్య విస్తరించి ఉంది. ఇది దాదాపు 7.35 కోట్ల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది. ఉత్తరంగా ఆసియా ఖండం, భారతదేశం, శ్రీలంక, ఇండోనేషియా. పడమరగా ఆఫ్రికా ఖండం, తూర్పుగా ఆస్ట్రేలియా, దక్షిణంగా దక్షిణ మహాసముద్రం, శ్రీలంక, మాల్దీవులు, మడగాస్కర్, సొకొట్రా, మోరిషస్, ఆండమాన్ నికోబార్, రియూనియన్. సముద్ర ప్రవాహాలు. మూన్సూన్ ప్రవాహాల ప్రభావం ఎక్కువ. గల్లీలు లోతైన ప్రాంతాలు. జావా ట్రెంచ్ 7258 మీటర్ల లోతు. గల్ఫులు సముద్ర తీరాలు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, రెడ్ సీ, పర్సియన్ గల్ఫ్. జైన్ స్క్విడ్, సీ సర్పెంట్ లాంటి జీవులు. ఇండియన్ మహాసముద్రంలోని లోతైన ప్రాంతాల్లో కొన్ని అల్ట్రారేర్ స్క్విడ్స్, ఓకెనిక్ క్రియేచర్స్ కనిపిస్తున్నాయి. మత్స్యకారులు రాక్షస మొసళ్లు, సముద్రపు పాములను చూసినట్లు చెబుతున్నారు. మత్స్య సంపద. టూనా, షార్క్, స్క్విడ్ మరియు ఇతర సముద్రజీవులు. ఆర్థిక కేంద్రమం. ప్రపంచవ్యాప్తంగా జరిగే నౌకా రవాణాలో 40% పైగా ఇండియన్ మహాసముద్రం ద్వారా సాగుతుంది. నౌకా మార్గాలు. సూయజ్ కాలువ, మలాకా సాంద్ర ద్వీపకల్పం, హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకం. భారతదేశం, చైనా, అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు ఈ సముద్రంలో నౌకాదళ ఆధిపత్యం పెంచుకోవాలని చూస్తున్నాయి. హరికేన్లు, సునామీలు, తుఫాన్లు ఎక్కువగా సంభవించే ప్రాంతం. 2004 సునామీ ఇండియన్ మహాసముద్రంలో సంభవించిన అతి భయంకర ప్రకృతి వైపరీత్యం. సముద్ర స్థాయిల పెరుగుదల, తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం. నవద్వీప ద్వీపాలు, సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నాగరికతల ఆనవాళ్లు. డీప్ సీ క్రియేచర్స్, విశ్వానికి తెలియని సముద్రజీవులు ఇంకా పరిశోధనలో ఉన్నాయి. ఇది భారతదేశంతో పాటు ప్రపంచానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహాసముద్రం. ఆర్క్టిక్ మహాసముద్రంలో ఉత్తర ధ్రువం వద్ద చొప్పబడినలు. కొంతమంది ప్రయాణికులు, మత్స్యకారులు, సైనికులు ఆర్క్టిక్ సముద్రంపైకి లోపల దారుణమైన వెలుగులను గమనించారు. ఇదిల కదలిక లేక ప్రకృతి కారణమా అనేది ఇంకా రహస్యమే. కొన్ని పురాతన పుస్తకాలు
ప్రాచీన విశ్వాసాల ప్రకారం భూమి లోపల మరో నాగరికత ఉందని నమ్మకం. 1947 సంవత్సరంలో అమెరికా వైమానిక అధికారి అడ్మిరల్ బర్గ్ తన మిషన్లో భూమి లోపలికి ఓ ఎంట్రన్స్ ఉన్నట్టు చెప్పారు. గ్రీన్లాండ్ షిప్ గ్రేవ్యార్డ్, సముద్రంలో మునిగిపోయిన నౌకల్. శతాబ్దాల క్రితం అనేక యూరోపియన్ నావికులు ఉత్తర ధృవాన్ని దాటే ప్రయత్నంలో మంచులోనే మునిగిపోయారు. ఇప్పటికీ ఆ నౌకలు అక్కడే మంచులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆర్క్టిక్ తిమింగలం ఈ సముద్రంలో 200 సంవత్సరాల పాటు బతికే అవకాశం ఉంది. కొన్ని తిమింగళాల్లో 1800లలో రూపొందించిన పురాతన కత్తుల అవశేషాలు కూడా కనుగొన్నారు. భవిష్యత్తులో ఆర్క్టిక్ సముద్రం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆర్క్టిక్ సముద్రం మంచును వేగంగా కరిగిస్తున్నాయి. 2050 నాటికి గ్రీన్లాండ్ మంచు పూర్తిగా కరిగిపోవచ్చు. ఆర్క్టిక్ సముద్రం అడుగున ప్రపంచంలో 30% నేచురల్ గ్యాస్, 13% పెట్రోలు నిల్వలున్నాయి. అమెరికా, రష్యా, కెనడా, నార్వే, డెన్మార్క్ లాంటి దేశాలు ఇక్కడ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. 2030 సంవత్సరం నాటికి ఆర్క్టిక్ సముద్రం మీదుగా నేరుగా ఆసియా యూరప్ మధ్య నౌకలు ప్రయాణించగలవు. ఇది సూయజ్ కాలువ కంటే 40% తక్కువ దూరం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రష్యా, అమెరికా ఆర్క్టిక్ ప్రాంతంలో కొత్త మిలిటరీ బేస్లు నిర్మిస్తున్నాయి. ఇది ఒక కొత్త శీతల యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించవచ్చా అనే ప్రశ్న శాస్త్రవేత్తలదే. 40 అడుగుల పొడవు కలిగిన స్క్విడ్లు కొన్ని అణచివేయబడిన జలాల్లో ఉండే అవకాశముంది. నార్వాల్, సముద్రం యూనికోర్న్. ఇదిగాజు కత్తిలా ఉండే ఒక పొడవైన కొమ్ము ఉన్న తిమింగలం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది పురాతన సముద్ర ప్రాణి జీవశాస్త్ర రహస్యం. మెగలోడాన్, రాక్షస షార్క్ ఇంకా ఉందా అని పరిశోధకులు మిలియన్ల ఏళ్ల క్రితం నశించిన మెగలోడాన్ షార్క్ ఇంకా లోతైన జలాల్లో బతికే అవకాశముందని చెబుతున్నారు. దీని అవశేషాలు ఇప్పటికీ కొన్ని భాగాల్లో కనిపించాయి. దక్షిణ మహాసముద్రం భూమి యొక్క చివరి అద్భుత సముద్రం. దక్షిణ మహాసముద్రం అనేది భూమి 5వ మహాసముద్రం. ఇది అంటార్కిటికా ఖండాన్ని చుట్టుముట్టి ఉన్నది. మొత్తం విస్తీర్ణం 2 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఇండియన్ మహాసముద్రం కంటే పెద్దది. ఉత్తరంగా పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ మహాసముద్రాలు. దక్షిణంగా అంటార్కిటికా ఖండం, ఈశాన్య నైరుతి, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాలు. భూమిపై అత్యంత చల్లని సముద్రం. 60 దక్షిణ అక్షాంశం, 60 లాటిట్యూడ్ నుండి ప్రారంభమయ్యే సముద్రం. భూమికి అత్యంత ప్రాముఖ్యమైన కార్బన్ శోషక ప్రాంతం. కొందరు శాస్త్రవేత్తలు అంటార్కిటికా ప్రాంతంలో మునిగిపోయిన నగరాల ఆనవాళ్లు ఉన్నాయని నమ్ముతున్నారు. దక్షిణ మహాసముద్రం లోతైన ప్రదేశాల్లో ఇంకా గమనించని సముద్ర జీవులు రహస్యమైన నిర్మాణాలు ఉన్నాయనే నమ్మకం. ఇది పెద్ద సముద్ర గుహలతో కూడిన మిస్టరీ జోన్ అని పరిశోధకులు చెబుతున్నారు. అంటార్కిటికాలో ఒక ప్రత్యేకమైన ప్రవాహం ఎర్రగా ఉంటోంది. ఇది ఐరన్ రిచ్ వాటర్ వల్ల జరిగే ప్రకృతి రహస్యం. కొన్ని పైలట్లు అద్భుతమైన వెలుగులు, ఓ గుర్తు తెలియని వస్తువులు, యుఎఫ్ఓస్ గమనించినట్లు నివేదించారు. కొందరు శాస్త్రవేత్తలు ఇది వాతావరణం వల్ల జరిగే ప్రకృతి కారణమని చెబుతున్నారు. ఎంపెరర్ పెంగ్విన్లు, ఇవి భూమిపైనే అత్యంత పెద్ద పెంగ్విన్ రకం. జైన్ స్క్విడ్ 30 అడుగుల పొడవు గల అతిపెద్ద స్క్విడ్లలో ఒకటి. బ్లూవేల్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాణి. అంటార్కిటిక్ ఫిష్, దీని రక్తం ఐస్ ప్రూఫ్ ప్రోటీన్స్ వల్ల గడ్డకట్టదు. భవిష్యత్తులో దక్షిణ మహాసముద్రం. మన భూమిలోని మంచు ఎక్కువగా కరిగే ప్రమాదం ఉంది. నూతన వాణిజ్య మార్గాలు. అమెరికా, చైనా, రష్యా ఇక్కడ మిలిటరీ బేస్లు పెంచుతున్నారు. ఖనిజాలు, నేచురల్ గ్యాస్ నిల్వలు. భవిష్యత్తులో రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ మహాసముద్రం భూమికి అత్యంత ముఖ్యమైన సముద్రం. Subscribe to my channel.